నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. మరోవైపు అటు మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. సతీష్ మాదిగ గారు ఎట్లా చూస్తారు? ప్రధానంగా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా మీద అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటు మందకృష్ణ మాదిగ కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందు ఆయన ఏ వాదాన్ని బలపరుద్దామని చెప్పేసి రాజీనామా చేసి ఇచ్చిండో ముందు ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన మొట్టమొదట ఐపీఎస్ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు బహుజనవాదాన్ని బలపరుద్దామని వచ్చిండు ఆయన. ఇప్పుడు దొరలవాదం దగ్గరికి పోయిండు. అంటే ఆయన క్షణిక ఆవేశంతోన మాయావతి గారి సిద్ధాంతాలు, బీఎస్పీ సిద్ధాంతాలు తెలియకుండానే బహుజన సమాజంలోకి పోయిండు ఆయన. ఇప్పుడు ఆమె నన్ను ఒప్పుకోలేదు అని చెప్పేసి అని మాట్లాడి ఆమె మీద నేరాన్ని నెప్పుతుండ్రు. నిజానికి వాళ్ళు జాతీయ పార్టీ బీఎస్పీ సిద్ధాంతాలు ఎట్లున్నాయనేది కాంశీరామ్ గారే దాన్ని తయారు చేసిపోయిండు. ఆ విషయాలు తెలిసే కదా నువ్వు పోలీసు నౌకరికి రాజీనామా చేసిపోయినావు. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ మాయావతిని విమర్శించుకుంటూ మళ్ళీ దొరల పార్టీలోకి వెళ్ళి నేను ఇది బహుజనవాదమే అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో అది బహుజనవాదం ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలని తెలంగాణ ఉద్యమం జరిగి ఉండొచ్చు. కానీ సాక్షాత్ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాది ఉద్యమ పార్టీ కాదు, మాది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పిండు. ఇప్పుడు బహుజనవాదం ఎట్లా నెరవేరుతుంది అందులో? అంటే తన పబ్బం గడుపుకోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లోకి పోయిండు. ఈరోజు పరిస్థితి ఏంటంటే తను ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబము ఒక ఆమెను జైలుకు పోయింది. ఫోన్ ట్యాపింగ్లని ఒకరు, ఇంత గందరగోళంగా ఉంది ఆ పార్టీ. ఆ గందరగోళంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తన ఎటు పోవాలో ఆయన నావ ఎటు కొట్టుకోపోతుందో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలీసు అయినా చిలక పలుకులు పలుకుతుండ్రు. పోలీసు అయినా నీ చిలక పలుకులతోన దళిత సమాజాన్ని, బహుజన సమాజాన్ని నువ్వు మోసం చేయలేవు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్లోకి పోయినావో నువ్వు దళితవాదం లేదు, నీ దగ్గర బహుజనవాదం లేదు. నీవు నీ యొక్క చేతిలో రక్తంతో తడుచుకొని ఉన్నాయి. నక్సలైట్ల ఎన్కౌంటర్స్ పేరుతోనో లేకపోతే పరిటాల రవీంద్ర హత్య పేరుతోనో ఈరోజు మీరు గురుకులాలు ఆ రోజు గురుకులాల్లో పనిచేసి కేసీఆర్ని నిద్రిస్తలేడని తిట్టావు. ఈరోజు దేవుడు అయ్యండి నీకు ఆయన. కనుక ఎప్పుడైతే నీవు బహుజనవాదంలో ఉన్నంత రోజులు నీవు దేవుడవు. నీకు ఓట్లు పడ్డాయా పడ్డలేదా తర్వాత విషయం. కానీ ప్రజలు నిన్ను, దళిత వర్గాలందరూ కూడా నిన్ను మెచ్చుకున్నారు, నీ ఎంపటి నడిచినారు. సరే ఓట్లు పడ్డాయా పడలేదు తర్వాత విషయం. కానీ ఈరోజు నువ్వు ఆ దళితవాదాన్ని, ఆ బహుజనవాదాన్ని పక్కన నెట్టేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం పక్కన నెట్టేసి దొర దగ్గరికి పోయాను. నేను ఎందుకొరకు దళితవాదాన్ని వదిలేసి అంటే దళితవాదానికి వ్యతిరేకం కేసీఆర్. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి మోసం చేసిండు ఆయన. ఈరోజు అంబేద్కర్ గారిని కూడా ఆయన రాసించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని చెప్పి కొత్తది రాస్తాడు ఆయన. విలేకరులు అడిగితే దళిత నాయకులు ఎవడు, దళితులకు రాజ్యాంగానికి ఏం సంబంధం, నేను మారుస్తుందని అని చెప్పేసి అని మాట్లాడాడు. ఆ మాటలు నువ్వు మర్చిపోయినావా? ఇప్పుడు రాజ్యాంగం మారుస్తాని చెప్పలేదు, రిజర్వేషన్స్ పెంచుకోవడం కోసం రాజ్యాంగం మారుద్దామన్నాడు ఆయన. అంతేగాని వేరేది కాదంటే రిజర్వేషన్స్ పెంచడానికి రాజ్యాంగానికి సంబంధం ఏముంది? ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక లిమిట్ పెట్టింది, 50% లిమిట్. అది తొలగిస్తే చాలు, ఎంతమందికైనా ఎంత రిజర్వేషన్స్ అయినా పెంచుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.